బైబిల్లో రాయించినాడు కదా దేవుడు నరకం ఉందని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలలో అన్నాడు దేవుడు, నీ కన్ను అభ్యంతర పెడితే నువ్వు పరలోకం పోకుండా నీ చూపులు నీ ఆశలు నీకు అడ్డు వస్తే కళ్ళు తీసి పారేయమన్నాడు కదా దేవుడు. గుడ్డివాడిగా ఉండి నువ్వు పరలోకంలో ఉంటే మంచిది కదా. 2 కళ్ళుండి నరకంలో పడే బదులు నీ కుడి చేయి అభ్యంతరం పెడితే నరికి పారేయమన్నాడు కదా దేవుడు. ఆ నరకం అంటే అది ఎంత వాస్తవమో, అది ఎంత భయంకరమో అర్థం కావడానికి దేవుడు ఇంత మంచిగా రాయించినాడు కదా. కానీ ఎందుకు మన తరంలో మాత్రం కాదు, ఏ తరంలోనైనా నరకం గురించిన బోధ చాలా తక్కువ ఉంటుంది. పరలోకం గురించి చాలా చెబుతారు కానీ అందుకే దేవుడు 10 రోజులు చూపించినాడు, అందరికీ తెలుసు అన్నట్టు కదా. నరకం గురించి సరిగా తెలియదని 40 రోజులు తీసుకెళ్ళి చూపించినాడు దేవుడు. ఈ మేరీ క్యాథరిన్ బ్యాక్స్టర్ ఈ వ్యక్తి పడుకుని ఉంటే దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం జరిగింది. తను పడుకుని ఉంటే తన ఆ మంచం దగ్గర పెద్ద కాంతి వచ్చిందట. ఉలిక్కిపడి మెలకువ చేస్తే ఆ కాంతిలో ప్రభు కనిపించినాడట. చెప్పినాడట దేవుడు, 40 రోజులు నీ ఆత్మను నా వెంట తీసుకెళ్తానని, నరకం చూపిస్తానని. అట్లా మొదలైంది. ఇక మొట్టమొదట ఆమె చివరి చెప్పిన మాట నేను మీకు మొదట చెబుతాను. ఈ నరకం అంతా చూసే ఇప్పుడు ఎట్లా ఉందట నరకం. మనిషి తల ముఖం పైకుంచి చేతులు కాలు సాపి పడుకుంటే ఎట్లా ఆకారం అట్లా ఉంది. ఎక్కడుందట నరకం? భూగర్భంలో. ది కోర్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ ఫైర్ అని అంటారు కదా, లావా ప్రవహిస్తుంది కదా భూగర్భం నుంచి కదా. భూగర్భంలోనట నరకం. ఇంకేంటి, పెరుగుతూ ఉందట నరకం. భూమి కంపించింది అంటారు కదా, అది కూడా ఒక కారణం కావచ్చును. మనుషులు చేరుతూ ఉంటే నరకం పెరుగుతూ ఉందట. ఇక ఎట్లా ఉందట, శిక్ష సమానంగా లేదట ఆ చోట. కొంతమంది చెరువులాగా ఉంటే నీళ్ళు ఉంటాయి కదా, చెరువు నిండా నీళ్ళ బదులు అగ్ని జ్వాలలు ఊహించుకో. జ్వాలలు నీళ్ళలాగానే అగ్ని జ్వాలలు గొలుసులతో కట్టేపడి దాంట్లో పడుతున్నారు. దేవుడు అంటే తెలియని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో. ఇంకో దేవుని సేవకుడు దర్శనం చూసి చెప్పినాడు కదా, ఒక శిఖరం ఉందట, కొండ ఉంది, కొండ అంచు ఉంది. ఆ కొండకు అవతల గుంపులంతా తోసుకుంటూ వస్తున్నారట. ముందు ఉన్న వాళ్ళు ఎక్కడ పోతున్నారో వాళ్ళు తెలియదు. నెట్టుకుంటూ వస్తే బస్సులో నీవు ఉంటే, బస్సులో ఎక్కి నిలుచుంటే చాలా ముందుకు వెళ్ళిపోతావు కదా. మోచేతితో తోస్తారు వాళ్ళ స్థలం కావడానికి, నీకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోతావు కదా. ఆ తీరు చెబుతున్నారు. ముందు వెనకాల ఉన్న వాళ్ళు నెడతా ఉంటే ముందున్న వాళ్ళు ఆ శిఖరం వరకు వచ్చి శిఖరం నుంచి పడుతున్నారు. అగ్ని జ్వాలలున్న ఆ చోట అయితే అంతే ఇంకా ప్రవాహం. దేవుడు అన్నాడట దేవుని సేవకునితో, దేవుని సేవ చేయమని దేవుడు చెబుతూ ఉంటే నా ఆలస్యం చేసి ఇప్పుడు చూపించినాడట దేవుడు. వారి రక్తం నీ చేతుల మీద ఉంది అన్నాడట దేవుడు. నేను లెక్క అడుగుతా వారి గురించి, మన తరం గురించి లెక్క అడుగుతాడు దేవుడు. ప్రార్థించకుండా ఉండకు. బండ సందుల్లో ఉండి విజ్ఞాపన చేసే వాళ్ళు ఉన్నారా అని చూసినాడట దేవుడు. ఒక్కడు కూడా లేనందుకు తన ఉగ్రత అంతా కుమ్మరించినాడట ఇజ్రాయెల్ దేశం మీద. దేవుని మాట, ఒక్కడుండి విజ్ఞాపన చేస్తే ఆ జాతికి శిక్ష తప్పేది. బండ సందుల్లో ఉండి విజ్ఞాపన ఏంటి? మనిషికి దేవునికి మధ్యలో పాపాన్ని బట్టి దూరం ఏర్పడితే ఓ చేత ప్రభు పాదం పట్టి ఇంకో చేత మానవాళిని దీవించడం కదా. అది దేవుని శక్తికి మితి లేదు, దేవుని శక్తికి మితి లేదు. యూ హ్యావ్ టు ఫిల్ అప్ ద గ్యాప్. చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో నిలిచి ప్రార్థించినాడు కదా అహరోను ధూపార్తి చేత పట్టి. ఏమని? నీ ఉగ్రత రగిలింది, చచ్చిపోతా ఉన్నారు, నేను బలైనా పర్వాలేదు నీ ఉగ్రతకి,
అయితే నేను ఇక్కడే నిల్చుంటా, నన్ను దాటిపోవాలి నీకు వాళ్ళని చంపడానికి. క్షమించమని అడిగినాడు కదా. ఆగిపోయింది కదా మరణం అక్కడికి. చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలిచి యాజకుడు విజ్ఞాపన చేసినాడు కదా. యాజక ధర్మం మనకి ఇచ్చినాడు కదా దేవుడు. ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం కదా మనం. అలాంటప్పుడు మన ధర్మం జరిగించాలి కదా, ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. అలాంటప్పుడు వెనుకున్న వాళ్ళు నెడితే ముందున్న వాళ్ళు పోయి లక్షలు కోట్ల మంది నరకంలో పడితేనే ఉన్నారు. దీన్ని విసర్జించిన వారు గొలుసులతో కట్టేబడి ఆ అగ్ని జ్వాలలు మునిగి తేలుతూ ఉన్నారు. దేవుడు అంటే తెలిసి కొలతకు లేని వాళ్ళ గురించి కొన్ని చెబుతారు. అగ్నిగంధకాలతో గుంటలట 3 ఫీట్ల లోతు 3 ఫీట్ల వెడల్పు అంతా అగ్ని ఆరదు అని రాస్తుంది కదా. పురుగు చావదు అని రాస్తుంది. పురుగు ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రాణం, ఆత్మ, శరీరం మీద 3 భాగాలు. అక్కడ అట్లా ఉంటే శరీరం కాలిపోతూ ఉంటుందట మంటలకి. కాళ్ళ దగ్గర మొదలై మంటలు మొత్తం శరీరాన్ని కాలుస్తూ ఉంటే శరీరం కాలి రాలిపోతుంది కదా. ఆ మాంసం అట్లా రాలిపోతూ ఉందట. ప్లాస్టిక్ కరిగితే చుక్కలు చుక్కలు పడుతుంది కదా. దేహం అంతే, మట్టి దేహం మట్టిలో అట్లా కలిసిపోతుంది, కాలిపోయి కూడా రాలిపోతుంది. అట్లా రాలిపోతూ ఉంటే అంత వేదన. ఇప్పుడు నీకు కాలితే నీకు తెలుస్తుంది కదా. చిన్నపిల్లని చేయి తీసి క్యాండిల్ మీద ఒకసారి ఇట్లా పెట్టి మళ్ళీ వాడు ముట్టుకోడు కదా, వాడికి తెలిసిపోయింది కాలుతుంది. నేను చెప్పదలిచింది, ఇప్పుడు నీకు అనుభూతి ఉంది కదా, స్పర్శ. ఈ స్పర్శ 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ అవుతుందట. అట్లాగే ఆల్ సెన్సెస్ ఆర్ మల్టిప్లైడెడ్ సెన్స్. నీకు ఆ శ్రమ ఇంకెక్కువ శ్రమ అవుతుంది. నీ మంచిగా అర్థమవుతుంది అక్కడ నువ్వు వెళ్తే. వెళ్ళొద్దు అని చెబుతున్నాను. అయితే ఇక ఆ రీతిగా కాలిపోయి రాలిపోయినాక అస్థిపంజరం లాంటి ఆకారం మిగిలి, ఆ అస్థిపంజరంలో వారి ఆత్మ నల్ల మేఘంలాగా, నల్లటి పొగలాగా లోన కనబడుతుందట. ఆత్మ చావదు, ఆత్మకు చావు లేదు. సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. ఈ 2 వారాల క్రితం ఏమంటున్నారు? చనిపోతూ ఉన్న వారిని తీసుకొని పరిశోధన చేసి ఏమంటున్నారు? వారి నరాలలో నుంచి ఏదో వెళ్ళిపోయింది. అది వారి జ్ఞానం, వారి వ్యక్తిత్వం. అది ఎప్పటికి ఉంటుంది. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ లాగా, ఓ ప్రోగ్రామ్ లాగా విశ్వంలో మిగిలిపోతుంది అని అంటున్నారు. అంటే ఆత్మ అంటున్నారు కదా. ఆత్మ ఉంది మనిషికి అని ఒప్పుకుంటున్నారు. సైన్స్ ఒప్పుకుంటుంది ఇప్పుడు, పరిశోధనలు అన్నీ చేసి 2 వారాల క్రితం నుంచి. ఆత్మకు చావు లేదంటున్నారు. నీకు తెలుసు కదా, మట్టితో మనిషిని చేసి దేవుడు తన ఊపిరిని ఊదితే మనిషి జీవాత్మ అయ్యను అని రాసింది కదా. మరి నీలో ఉన్న ఆత్మ ఆయన ఊపిరి కదా. అమ్మ నాయన పంచినారు, నీ వరకు వచ్చింది. దేవుని ఊపిరి అదే. దేవుడు నిత్యుడు కదా. మరి ఆయన ఊపిరి నీలో ఆయన ఆత్మ. నీ ఆత్మ అంటే ఆయన ఊపిరి. చావు లేదు ఆత్మకు. అందుకే కదా ఒక్కొక్క మనిషిని అంత ప్రేమిస్తాడు. ఒక్కొక్కరిలో ఆయన ఊపిరి ఉంది. ఒక్కొక్కరితో ఆయనకు సంబంధం ఉంది. ఒక్కొక్కరికి ఉనికిని ఇచ్చినవాడు ఆయన. శరీరం అమ్మను ఆయన ఇచ్చినారు కదా. ఉనికిని ఇచ్చింది దేవుడు. అందుకే మొదటి స్థలం దేవునికి, మొదటి ప్రేమ దేవునికి. అయితే ఆత్మకు చావు లేదు. చూడు, తన ఊపిరినిలో ఉంది కాబట్టి నా సంతానం అంటాడు దేవుడు. సిలువకెక్కినాడు ఎడబాటు ఓర్చుకోలేక. సమాప్తమైన అన్నాడు సిలువలు. తన వంతు అంతా చేసి, చేయగలిగింది అంతా చేసినాడు, ఇవ్వగలిగింది అంతా ఇచ్చినాడు. అంతా అవమానం ఒప్పుకున్నాడు. విశ్వం పట్టని దేవుడు నరుడు పుదాల్చినాడు కదా. మరియమ్మ గర్భంలో చిన్న శిశువులా ముడుచుకొని, పశువుల తొట్టులో పడుకొని, మనుషులు ఉమ్మేస్తే ఊరుకున్నాడు కదా ముఖాన.
విశ్వాన్ని వెళ్ళి ఆ చేతులను కట్టేస్తుంటే ఊరుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా. కనబడే చిత్రవద అంతైతే మొదటి మనిషి నుంచి ఆఖరి మనిషి వరకు అందరి పాపానికి శిక్ష తీసుకున్నాడు కదా ఆయన దేవుడు. కాబట్టి భరించినాడు. అందరి శాపం తీసుకున్నాడు, అందరి దారిద్ర్యం తీసుకున్నాడు, అందరి వ్యాధులు తీసుకున్నాడు కదా. ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడట. తన వంతు జరిగించేసినాడు. మన వంతు మిగిలింది. జీవము మరణము, నరకము పరలోకము నీవు తీర్మానం చేసుకోవాలి కదా. నరకంలో ఉన్నవారు 90% మంది అడిగేది వీలైతే సరే ఒక దేవుని సేవకురాలు వెళ్ళొచ్చింది, నరకానికి రావాలని రాలేదంటారు కదా. ఎక్కడో దారి తప్పిన సరి చేసుకోలేదు, చచ్చే వరకు ఏ హఠాత్తు మరణాలు కదా నరకం చేరినారు. ఇప్పుడు ఏమైంది? యజమానుని చిత్తం ఎరిగి జరిగించకుంటే ఎక్కువ శిక్ష కదా. ఈ దేవుడు అంటే తెలిసినాక ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, దేవుడు చెప్పింది చేయక తోచినట్టు బ్రతికితే, ఎప్పుడు వారం నుంచి నేను నేర్పుకున్నాను 1,00,000 రెట్లు పెరుగుతుంది శిక్ష. పరిపూర్ణుడు కదా దేవుడు, పరిపూర్ణుడు కదా. న్యాయం కూడా పరిపూర్ణ. ఆ దేవుని సేవకురాలు చెబుతుంది ఏమని, పరలోకం దేవుడు తనను తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క చర్చిలో ఆరాధన టైంలో 12 మంది దేవదూతలు వచ్చి అక్కడక్కడ నిల్చొని ఉండడం, చెప్పే బోధ వారు రాసుకోవడం, అప్పుడు రక్షింపబడిన వారి గురించి రాసుకోవడం, అన్నీ రాసుకుంటారు. దేవునికి ఇచ్చే విషయాలు ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో అన్నీ రాసుకుంటారు. బ్రతుకులో మార్పు రాయకుండా ఉంటారా? పలికే మాటలు రాయకుండా ఉంటారా? అన్ని రికార్డ్ రూమ్స్ అట పరలోకంలో. గ్రంథాలు తెరవబడ్డాయి అని రాసి ఉంటుంది కదా. గ్రంథాల్లో ముందు రాయబడకపోతే గ్రంథాలు ఎందుకు తెరుస్తారు? అనవసరంగా పలికిన ఒక్కొక్క మాటకు లెక్క అడుగుతాడు కదా దేవుడు. ఎట్లా లెక్క అడుగుతాడు? రాసి పెడుతున్నాడు కదా. ఆ భయం లేకుండా బ్రతికితే నరకంలో ప్రభు నీ నామంలో మేము ప్రవచించలేక దయ్యాలలో కొట్టలేదా అనే వాళ్ళు ఉన్నారు కదా. ఏమన్నాడు దేవుడు? అక్రమం చేయవాళ్ళారన్న దగ్గర మీరు తెలియదు నాకు అన్నాడు కదా. దేవుడు పని అప్పగించదు. ఎందుకు? దేవుని ధరిస్తారన్నా, మనుషులను ధరించాలన్నా పనిలో పక్వం చేసుకుంటాడు కదా దేవుడు. నాకు పని అప్పగించినతో దేవుడు పలికిన మాట, పనిలో నిన్ను పక్వం చేసుకున్నానని. అందుకే చెబుతా కదా, 20 సంవత్సరాలు పూర్తయినప్పుడు సంఘ పరిచర్యలు అందరు కంగ్రాట్స్ అంటుంటే కలిసి నడిచినాను. నాకు నేర్పుకున్నాడు దేవుడు. కలిసి దేవునికి వందనాలు చెల్లిద్దామని చెప్పినాను కదా. నిన్ను దేవుడు ఉంచిన స్థితిలో, నీకు ఇచ్చిన బాధ్యతల్లో, నిన్ను పిలిచిన పిలుపులో ఉద్దేశం ఏంటి? ఆయన రూపులోకి మార్చుకుంటున్నాడు. నిత్యం ఆయనతో నివాసం ఉండడానికి, నిత్యం ఆయనతో కలిసి ఏలడానికి. సరే పరలోకం ఉంది, అదెంత దేవుడు ఉన్నాడు, సత్యం కదా. తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు, బహుమానాలు ఇస్తాడు మంచి బ్రతుక్కి. ఇది ఎంత నిజమో నీవు నిబంధన మీరితే దేవునితో నిబంధన చేసిన బాప్తిస్మం తొట్టిలో నీళ్ళలో దిగి దేవునితో ప్రమాణం అది. ఆయన రక్తంతో భూమి మీద సంతకం చేసినాడు. మీ పాపం క్షమించేది నాకు ఇష్టం, నేను వచ్చి మీ ఆత్మలో ఉండేది నాకు ఇష్టం, మీరు వచ్చి నాతో నిత్యం ఉండేది నాకు ఇష్టమని. నీళ్ళలో దిగి నువ్వు పలికే మాటలు దేవునితో ప్రమాణం, దేవునితో నిబంధన, నిత్యునితో నిబంధన. ఆయన సంతకం పక్కన నీ సంతకం పెడుతున్నావు. నా పాపం క్షమించు ప్రభా అని అడిగి నా ఆత్మలో ఉండు, నేను వచ్చేప్పుడు నీతో ఉండాలి. దేహం విడిస్తే ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడినాను అంటున్నావు. అప్పుడు నా గతానికి చచ్చిపోతున్నాను, నా సొంతానికి చచ్చిపోతున్నాను, లోకం వైపు చచ్చిపోతున్నాను అన్నావు. ఇప్పుడు 2 శవాలు పక్కకు ఉంటే హాయ్ చెప్పుకుంటాయి, మాట్లాడుకుంటాయి, స్నేహం చేస్తాయి. నువ్వు లోకం కొరకు చచ్చిపోయినావు, లోకం నీ కొరకు చచ్చిపోయింది. లోకంతో స్నేహం ఇట్లా మళ్ళీ అంటే సవాలేదన్నమాట. మాట తప్పినావు దేవుని దగ్గర. మొదటి స్థలం నీకు నా జీవితం పగ్గాలు నీ చేతికి ఇస్తున్నానన్నావు. యేసుప్రభులా చనిపోతున్నాను, యేసుప్రభులా పాతిపెట్టబడుతున్నాను, నీళ్ళలో నుంచి లేచినప్పుడు ఆయన శక్తితో బ్రతుకుతానన్నావు. నిజం అది. పునరుత్థానంలో వాడినంత శక్తి
ఒక్కొక్కరిని రక్షించడానికి దేవుడు వాడతాడట. నూతన సృష్టిగా సృజించినాడట ఆయనలాగా బ్రతకడానికి. నిర్జీవ క్రియలు విడిచి సజీవుణ్ణి సేవించడానికి ఆయన రక్తంతో నీ మనసాక్షిని ప్రోక్షించినాడట. ఎంత ముఖ్యం దేవునికి నీ మనసాక్షి. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ ఊహలు చూడకుండా ఉంటాడా దేవుడు? తీర్పు తీరుస్తాడు. చెప్పినాను కదా, దేవదూతలు రాసుకుంటా ఉన్నారట. కొన్ని చెప్పినాను ఉదాహరణకి, రాసుకుంటున్నారట. రికార్డ్ రూమ్స్ ఉన్నాయట. అదృశ్యుడైన దేవుని చూస్తున్నట్టు స్థిరబుద్ధి కలిగి బ్రతికినాడు మోషే అని రాసి ఉంటుంది. ఎంత బాగుంది ఆ మాట. ఎదుటే ఉన్నాడు దేవుడు అనుకుని బ్రతికినాడట. దేవుని చూస్తున్నట్టు బ్రతికినాడట. మరి దేవుడు మెచ్చేటట్లు బ్రతికినాడు కదా. దేవునికి మరుగై తెలియదు కదా. తలంపులు, ఆశలు, నీ ఊహలు చూడడా దేవుడు? నీ మాటలు, నీ బ్రతుకు మరుగులేదు కదా దేవునికి. అంతరంగం పరిశోధిస్తాడు కదా దేవుడు. ఆ భయం లేకుండా బ్రతికితే ఏమవుతుంది? నా నరకంలో చేరుతారు. లక్షల రెట్లు శిక్ష పెరిగి. కొన్ని చెబుతా, ఎవరెవరు ఉన్నారు అక్కడ. మొదటిగా ఈ నరకం చూసి వీళ్ళ ఫనల్స్ లాగా ఉన్నాయట. గౌర అంటారు కదా, కెరసనాలు పోయడానికి వాడు. అట్లాగా సుడిగాలిలా గౌరలాగా భూమి మీద సుడిగాలిలా కనబడి ఆ భూమి లోపలికి గేట్ వేశాడు. అవి ద్వారాలట నరకానికి. వాటి గుండా సైతాన్ శక్తులు చనిపోయిన మనుషుల ఆత్మలను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారట. గొలుసులతో కట్టేసి తీసుకెళ్ళిపోతున్నారట. అయితే శిక్ష సమానంగా లేదు. వారి వారి తప్పులను బట్టి అన్ని రకాల శిక్షలు ఉన్నాయి. దే ఆర్ డిగ్రీస్. అయితే దేవుని సేవకురాలని నరకం అంతా చూపించినాక, ఎన్ని విధాల శిక్ష ఉంటుందో చూపించినాక ప్రభు నరకంలో విడిచిపెట్టినాడట. కేకలు వేస్తూ ఉంటే సైతాన్ శక్తి వచ్చి గొలుసులతో కట్టేసి లాక్కెళ్ళిపోయిందట, ఈడ్చుకొని. వేరే వాళ్ళకి జరిగినట్టు ఆమె జరుగుతూ ఉంది. ఆమె శరీరం అంతా కాలిపోయి రాలిపోవడం. ఈ దాహం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎట్లాగో అట్లాగే శరీరం, నీ ప్రాణం, ఆత్మ, శరీరాన్ని నరకంలో యుగాలు కాల్చగలిగిన దేవునికి భయపడు అన్నాడు, రాయించినాడు కదా దేవుడు. ఒట్టి మాటలే కాదు, ప్రాణం, ఆత్మ, శరీరం అక్కడ కాలిది. అలాంటప్పుడు తనకు అనుభవం దేవుడు ఇచ్చినాడు. కొన్ని గంటలు దిక్కుతోచలేదట తనకు. ఎందుకు నేను ఇక్కడ వచ్చినా? నా వల్ల తప్పు జరిగిందా అని. నేను పరిపూర్ణతలోకి ఎదగడానికి ఆలస్యం చేసినాను, అదైతే నిజమని. ఇంకా రోదన, వేదన, ఇంకా ఆశ లేదు కదా. అంత బాధ ఇక అయిపోయింది. అంతం అనుకుంది తను. అంత బాధపడ్డది. కొన్ని గంటలు ఆయనకు ప్రభు కనిపించి అన్నాడట, ఈ పక్కకే ఉన్నా నేను, నీకు కనిపించలేదంతే. ఈ అనుభవం నీకు దొరికితే నేను వెళ్ళి భూమి మీద ఉన్న వాళ్ళతో చెబుతావు. ఇప్పుడు చాలామంది నరకం తప్పించుకుంటారు. ఆ మేలు కొరకు నీకు ఈ శ్రమ కాకనిచ్చిన, ఈ రుచి నీకు దొరకనిచ్చినానని చెప్పినాడట దేవుడు. చూసి వచ్చి అనుభవించి వచ్చి ఆమె చెబుతుంది కదా నరకం గురించి. యవ్వనస్తురాలట, దాదాపు 30 సంవత్సరాల వయసు. ఇంకెక్కువ శిక్ష పడుతుందట తనకు. హింస ఎక్కువ ఉందట. ఏడుస్తుందట దేవుని చూసి. ఈ దేవుని సేవకురాన్ని తీసుకొని పోయినాడు కదా ప్రభు. వాళ్ళు గుర్తుపడుతున్నారట. అంటుందట, ప్రభా నా క్యాన్సర్ బాగు చేసినావు, కొంతకాలం మంచి బ్రతికినా కానీ వ్యభిచారం కొరకు, మత్తు మందుల కొరకు నిన్న వెనుక తిరిగినాను. లోకం జరుపుకుందాం అనుకున్నాను. ముసలితనంలో చచ్చే ముందు నీ వైపు తిరుగుదాం అనుకున్నాను. అయితే ఎవరో చంపేసినారట ఆమెని. ఆమె అనుకున్నట్టు జరగలేదు. ముసలితనం వరకు ఆమె బ్రతకలేదు. హఠాత్ మరణం, హత్య చేసినారు ఎవరు. చచ్చిపోయింది, నరకంలో చేరింది. ప్రభు అవకాశం ఇవ్వు అంటే ఏడుస్తుందట. ఒక ఆయన నిల్చొని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆ మంటల్లో కాలుతున్నాడు, వాక్యం చెబుతున్నాడట. దేవుడు తన సేవకు పిలిస్తే ఎంత పిలిచినా అడుగు వేయలేదట. అంటున్నాడట, ప్రభు నేను ఇప్పుడు ప్రకటిస్తున్నా చూడు. నరకంలో ఉన్న అలా ప్రకటిస్తావా? నువ్వు పోయి చచ్చి వరకు ఆగి, చచ్చి నరకం పోయి వాళ్ళ ప్రకటిస్తావా? తిరుగుబాట్లు చచ్చి ఎప్పుడు చెబుతావు కదా. పిలుపులో సాగకుంటే దిక్కుమాల నీతి ఉంది వారికి అని ఎవరో అంటే నేనేమంటాను? తిరగబడ్డారు దేవుని పైన, వారు పరలోకం పోతారని నేను అనుకోలేదని చెప్తారు. పిలుపులు సాగలేదు. అప్పుడు ప్రకటిస్తున్నాడట. పైగా అంటున్నాడట, గొప్ప చూడు ప్రభా నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను, ఒక అవకాశం నువ్వు ప్రకటిస్తాను. ఉంటుందా అవకాశం? మరి ప్రభు సేవకు పిలిస్తే నువ్వు ఎప్పటి వరకు ఆగుతావు? ఎప్పటి వరకు తిరుగుబాటులో నిలుస్తావు? సరే పిలుస్తాడు దేవుడు సేవకి.
పార్ట్ టైం మినిస్ట్రీ, కొంతమంది జాబ్ చేస్తూ, కొంతమంది పూర్తి సమయం సేవ. మరి సాక్షులుగా ఉండేది అందరి పని కదా. లెక్కడగడా దేవుడు ప్రతి విశ్వాసి చేయవలసిన పని. దేవుని ఆజ్ఞ ప్రతి విశ్వాసికి. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించిదని రాసు. తామిచ్చిన సాక్ష్యం అంటే వారి సాక్ష్యం బాగుంటే, వారి దేవుని గురించి, రక్షణ మార్గం గురించి సాక్ష్యం ఇస్తే 2 సాక్ష్యాలు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని గెలవకుంటే వాడు గెలుస్తాడు. వీరిని గెలిచి నరకం తీసుకెళ్తాడు. కట్టే కొట్టే తెచ్చే అని చెబుతున్నాడు. సాక్ష్యం ఇచ్చే బ్రతుకు కాకపోతే చల్లారిపోయిన బ్రతుకు దిగసారిపోతుంది, అట్టడుగుకు పడిపోతుంది. సృష్టి సహజం అది. కొండ మీద పోయి నువ్వు కాలు జారితే కొంచెం పడతావా, కొంచెం జారితే మొత్తం పడతావు కదా. అట్లా చెబుతున్నాను. చల్లారిపోతే దొరికిపోతావు కదా. సాక్ష్యం ఇవ్వకుండా ఉండకు. ఫలించమన్నాడు దేవుడు, బాబుగా ఫలించమన్నాడు. ఫలించని చెట్టును నరికి అగ్నిలో వేస్తాన్నాడు కదా దేవుడు. ఒట్టి మాటలు రాయించలేదు దేవుడు. ఇంకో వ్యక్తి సమాధి పెట్టేలాగా ఉందట. దాంట్లో ఆ వ్యక్తి ఉంటే సైతాను శక్తులు కాసేపటికోసారి వచ్చి మొత్తం అన్ని బలాలు అవన్నీ గుచ్చుతా ఉంటే నిజంగా రక్తం కారుతా ఉందట. కేకలు నరకం అంతా మూగిపోయేటట్టు. దేవుని సేవకుడట నమ్మకంగా లేడట. చివరిలో ముసల్తనుళ్ళు సర్దుకోవడం మొదలు పెట్టినాడట. అంత తప్పుడు బోధనను బట్టి నరకం చేరినారు చాలా మంది. నరకం గురించి నేర్పనందుకు నరకం వచ్చినారు చాలా మంది. గుంపులు కోరి నరకం గురించి చెప్పారు కదా. అంతే, సర్దుకోకు. నీవు కూడా ఎప్పుడు అయినా ఎక్కడైనా నీవు దేవునికి చెందినవాడు, దేవునికి చెందిన దాను, దేవుని రాయబారివి. నీ బ్రతుక్కి ముఖ్యమైన పని మందసంలాగా, దేవుని మహిమను మోసిన మందసంలాగా నీ జీవితంలో ప్రభు కనిపించాలి కదా. 5వ సువార్తలాగా మరొకకు యజమానుని చిత్తం మెరిగి జరిగించకుంటే ఇంకెక్కువ దెబ్బలు అన్నమాట గుర్తు చేస్తున్నా. దేవుని సేవ చేసి దేవుడు అంటే తెలిసి ఆ మనిషి సర్దుకుంటే ఆ నరకయాతనలు ఇంకా చాలా రెట్లు పెరిగి. ఒక మాంత్రికురాలట సైతాను మోసం చేసినాడు ఆమెను. ఏమని? దేవుని గెలుస్తానేనని చెప్పి, నీకు రాజ్యం ఇస్తానేనని చెప్పి చేయకూడనివన్నీ ఆ మనిషి బ్రతుకంతా చేసి ఎంతోమందిని చంపి ఇంకెంతోమందికి ఆ మాంత్రిక విద్యలు నేర్పినాక వచ్చినప్పుడు ఇప్పుడు ఎగతాళిగా నవ్వి సైతాన్ అన్నాడట, ఇదే నీ రాజ్యం అని. ఇంకేమన్నాడట, క్రైస్తవులను నేను ఎంత ద్వేషిస్తున్నానో నిన్ను కూడా అంతే ద్వేషిస్తున్నాను. ఎందుకు? మనిషి కాబట్టి దేవుడు తన రూపంలో చేసుకున్నాడు కాబట్టి ఆ మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. నరకంలో ఆ మనిషి వస్తే దేవుడు ఏడుస్తాడు ఆ మనిషి కొరకు. ఎవరి మీద అయినా సైతానికి ప్రేమ ఉంటుందా? ఏమన్నాడట వాడు బ్రతుకంతా అంకితం చేసుకుని సైతాన్ని మొక్కి మాంత్రిక విద్యలన్నీ నేర్చి అవన్నీ జరిగించే వ్యక్తిని విచ్ అంటారు కదా. మాంత్రికురాలితో ఏమన్నాడట, క్రైస్తవులను ఎంత ద్వేషిస్తున్నానో నిన్ను అంతే ద్వేషిస్తున్నాను. ఎన్ని రకాలుగా మోసం చేస్తాడు కదా సైతాను. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు కూడా క్రైస్తవులు కదా, వాళ్ళు అట్లా బ్రతికినా నువ్వు అట్లా బ్రతుకు సరిపోతుంది, చెల్లుతుంది. వాక్యం కదా నీ తూకం. మనుషుల దిక్కు ఎందుకు చూస్తావు? ఆయన రూపంలో కదా మారాలి. ఎప్పుడు మారుతావు? ఆయన సహవాసంలో దీంతో సమయం గడిపితే మారుతాం, మార్పు మిగులుతుంది. వేరే దారి లేదని దేవుడు చెప్పినాడు కదా. కాబట్టి ఎవరి పెళ్ళికు అన్నట్టు బ్రతకకు, ఏదో డ్రమ్ లాగా బ్రతుకు, డొలిపేసుకోకు. ఏ రోజైనా ఒకటి తీరు ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఆ రోజు నువ్వేం చేస్తావు అది మిగిలిది. నీ బ్రతుకును బట్టి ఆ రోజుకి ప్రత్యేకత కదా. వృధా చేసుకోకు. భూమి మీద నీ కాలం పారేసుకోకు, నీ బ్రతుకు పారేసుకోకు. ఆత్రపడి ఆ నరకం చేరుకోకు. ఇంకొంతమందిని చూస్తాను, నరకం అంచుల్లో నాట్యమాడే వారిని చూసిన పాపం చేసినా ఒప్పుకుంటారు. నేను అడిగిన దేవుని ముందు క్షమం చేసిన ఇంకేమంటారు? ఆ పాపంలోని కోరుకున్న పాపంలోనే ఉంటారు. ఒప్పుకొని వదిలిపెట్టమన్నాడు కదా దేవుడు. కోరుకున్న పాపం చేస్తూనే ఉంటారట. నా క్షమాపణ దొరికింది. నేను ఏ దేవుని మొక్కుతున్నావు అని అడిగిన. ఎంత కోపం వచ్చింది వారికి. నేను కొట్టేది రాళ్ళు తీసుకొని కొట్టేది తక్కువ. దేవునితో సంబంధం నీకు తెగిపోయింది, చస్తే నరకం పోతావు అంటే ఒప్పుకోరు. నరకం మనుషుల్లో నాట్యం అంటే ఇది. నా అంత మంచి వాళ్ళు లేరు అని వారు అనుకోవడం చూసిన. ఇక నాకు అంతా తెలుసు, నాకేం చెప్పొద్దు అనేసి ఇంకేం నేర్పలేదు. అడిగిన, ప్రభు నేను ఏం చేయగలను అంటే, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, న్యాయం కొరకు ప్రార్థించు అన్నాడు దేవుడు. ఏం జరిగింది వారికి? సైతాన్ని మోసం చేసినాడు కదా, భ్రమపరిచినాడు. చెడ్డ వ్యభిచారంలో బ్రతుకుతూ దేవుని విడిచిపెట్టలేదు అంటే అర్థం ఉందా? సరే, ఓ పాపం చేయాలని మనసులో తీర్మానం చేసుకుని ఆశపడి స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి ఈడవబడి అని రాసింది కదా. ఓ పాపం కొరకు ఆశపడి ఆ పాపం వారిని వశపరుచుకుని తీర్మానం చేసుకున్నారు, అది చేద్దామని. తప్పు చేద్దాం అట్లాగా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక నువ్వు బలి లేదని రాసింది కదా. తెలియక చేసిన తప్పులకి సిలువలో ఆయన తీసుకున్నాడు నీ శిక్ష. నువ్వు తెలిసి చేసిన తప్పులకి
శిక్ష నీకే. ఈ బలి ఇకను లేదంటే అదే అర్థం. మళ్ళీ నన్ను సిలువ వేస్తున్నావు అనే రక్తాన్ని కాళ్ళ కింద తొక్కిన. పశువుల రక్తంతో స్థిరపరచబడిన నిబంధన మీరితే రాళ్లతో కొట్టి చంపిన. పవిత్రమైన దైవమానవుని రక్తం నీ మనసాక్షి మీద ప్రోక్షించినాడు కదా, ఆ రక్తంతో స్థిరపరచబడింది నిబంధన మీరితే ఊరుకుంటాడా దేవుడు? జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరమని రాస్తుంది కదా. క్షమాపణ అనే నియమము దుర్వినియోగం చేస్తున్నారు. తమ స్వార్థానికి మలుచుకుని వాడుకుంటున్నారు. చెల్లుతుంది అనుకుంటున్నారు. దేవుని దగ్గర మనిషి దగ్గర చెల్లదు అని చెబుతున్నారు. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే క్షమాపణ అనే నియమము నువ్వు నీ సొంత ఇష్టానికి మలుచుకుని వాడడానికి దేవుడు వెర్రివాడు కాడు, వెక్కిరింపబడాడు. వేసిన విత్తనానికి పంట కోయాల్సి వస్తుంది. నీ మనసాక్షిని బుజ్జగించుకున్నావేమో, తప్పును తప్పనాలి, తప్పుకోవాలి. ఇక్కడ బుద్ధిపూర్వకంగా ఇట్లా తప్పులు చేసే వారి నుంచి నేను తప్పుకుంటాను. నా దేవుడు ముఖ్యం. మొదటి స్థలం దేవునికి. జరిగే దేవుని సేవకి అమ్మనాయన సమయం అడ్డొస్తే నా దేవుడు ముఖ్యమని చెప్పి తప్పుకున్నా. నేను వదిలిపెట్టిన వారి చెప్పిన బాధ్యత ఎత్తేను, రక్త సంబంధం తెంచుకోను, నా వంతు చేస్తా, కానీ జరిగే సేవలు మీకు పొత్తులేదని చెప్పిన. నేను లెక్క చెప్పుకోవాలి. దేవుడు నాకు అప్పగించినాడు పని. ఎప్పుడు చెప్పినాను, బోధకాలు వచ్చి ఎలిఫెంట్ యాసిస్ అంటారు కదా, లావు అయిపోతే కాలు, వాటిని కుట్టి దోమలు వేరే వాళ్ళని కుడితే వాళ్ళకి వస్తుంది ఆ రోగం. ఆ వ్యాధి వచ్చి నేను వస్తే మా నాయన నేను పడుకున్నాను అనుకుని అన్నాడు, ఆయన మీద అరుస్తున్నాడు, నీ కుండలో నీళ్లు వేరే పెట్టుకోమంటున్నాడు. లేచి నేను అరిచినాను. కుష్ఠరోగులు వచ్చిన అవే ప్లేట్లు వేరే ప్లేట్ పెట్టలేదు. అది ఉండిపోయినారు కొన్ని రోజులు. కలిసి తిన్నాను. ప్లేట్లు, గ్లాసులు, కుండలు పెట్టలేదు. లోకంలో వెలేయబడి విసర్జింపబడి కష్టపడి వచ్చినారు. నీ కొరకు రాలేదు, నా కొరకు రాలేదు, దేవుని వెతుక్కుంటూ వచ్చినారు. మరి దేవుని సన్నిధి నిలిపిన ఈ చోట, దేవుని సేవ జరిగే చోట వారికి ప్రేమ దొరకాలి. సమానం ఇక్కడ అని చెప్పిన. నీవెంతో ఆయన అంతే నాకు అని చెప్పిన. మంచి ఇల్లు తీసుకుంటాను, బాధ్యతలన్నీ నేను జరిగిస్తాను, కానీ సేవలో పొత్తు లేదని చెప్పిన. నా మనిషిని క్షమాపణ అడుగు, దేవుని క్షమాపణ అడుగు, అట్లయితేనే మళ్ళీ రమ్మని చెప్పి అరిచినాడు, తిట్టినాడు. తండ్రి కదా, ఇంట్లో ఆఖరి వాడిని. వారమంతా గొనిగినాడు. అంత అయినాక తప్పని ఒప్పుకున్నాడు. ఆ మనిషిని క్షమాపణ అడిగినాడు, దేవుని క్షమాపణ అడిగి మళ్ళీ వచ్చి సాయం చేసినాడు. దేవుడు ముఖ్యం నాకు. నా రెండో అన్న ఉన్నాడు, నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. ఎన్ని మార్లు చౌ బ్రతుకులో ఉన్నప్పుడు సాయం చేస్తే తమ్ముడు చెప్పినట్టు ఏంటని అంటాడు. 2 రోజులే వదులుకున్నా. నేను ఇంక చేస్తాడేమో అనిపించేప్పుడు బాధ్యత తీసుకున్నా. మరి చర్చికి రాడు కదా, నా ఎదుట రాడు. ఎందుకు? అట్లా కాదు, క్రమం తప్పి బ్రతకొద్దని చెప్పి తప్పుకున్న. అన్న అయితే కూడా వాక్యం 2 అంచులు గల ఖడ్గం. ఒక అంచు నా కొరకు, ఇంకో అంచు అందరి కొరకు నేను జరిగించి చెబుతా. ఇంకో అంచు అందరికంటే అందరికీ సమానం. ఇంట్లో పిల్లలు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే వారిని హద్దుల్లో పెట్టకుండా నువ్వు పోయి దేవుని గురించి చెప్తావా వేరే వాళ్ళకి? ఫలిస్తుంది. అప్పుడు నీవు ఆలోచించు. నీ జీవితం, నీ కుటుంబం క్రమపరచు. గృహ యాజకత్వం మగవాడికి అప్పగించినాడు దేవుడు. బ్రతికున్నావా, చచ్చిపోయినావా, పట్టనట్టు ఎట్లా ఉంటావు? ఏలి యాజకుడు దేవుని ఎంత ప్రేమించినాడు. ఆయన ముసలితనం 90 ఏళ్ళు దాటినాక ఎత్తులా ఉంటాడట. మందిరంలో కూర్చొని ఉంటే నీ 2 పిల్లలు చచ్చిపోయినారు అని చెప్పినప్పుడు ఆయనకి ఏం కాలేదు. మందసం పట్టబడింది అన్నప్పుడు వెనుక పడిపోయి చచ్చిపోయినాడు. చూడు, దేవుని ప్రేమించినాడు కదా, పిల్లల కంటే మంచి నిష్ట బ్రతికినాడు. అయితే తన పిల్లలు తప్పు చేస్తుంటే వారిని హెచ్చరించలేదా? హెచ్చరించినాడు. ఎట్లాగా? శృతి మెత్తగా. ఏమన్నాడు? నా కుమారులారా, తప్పు చేయొద్దు. మనిషితో పోట్లాట అయితే మధ్యవర్తి ఉంటాడు, మీరు దేవునితో పోట్లాడితే మధ్యవర్తి ఉండడు, తంతాడు ఆయన. జాగ్రత్త, ఏమండి మీరు తప్పు చేయకండి. వాళ్ళు వినలేదు. మరి శిక్ష పడ్డప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ పిల్లలకి నీ బుద్ధి నేర్పలేదు. చెప్పినాడు కానీ వారికి అర్థమయ్యేటట్టు చెప్పలేదు. తన వంతు ఇంకెక్కువ చేయాల్సింది మిగిలి ఉంది అని చెప్పి కదా దేవుడు తప్పు పట్టినాడు. దేవుడు తీసేసినాడు యాజకత్వం ఆ కుటుంబం నుంచి. మీ కుటుంబంలో కుష్టివారు ఉంటారని చెప్పినాడు దేవుడు. అన్నం కొరకు అడుక్కునే వాళ్ళు ఉంటారని చెప్పినాడు దేవుడు. శిక్ష పెట్టినాడు. ఆ మనిషిని పలకరించి ఆ మనిషికి చెప్పినాడు దేవుడు. ఎంత శిక్ష! వినేవాళ్ళు భయపడతారని చెప్పినాడు. ఏం కారణం? తన పిల్లలకు హద్దులు చెప్పలేదు. దేవుడు కోరినట్టు చెప్పలేదు. నీ పిల్లలకి ఎట్లా చెప్తున్నావు హద్దులు? గాలికి విడిచిపెట్టినావా? స్వేచ్ఛ పేరుతో గాలి బ్రతుకవుతుంది. హద్దులు చెప్పు. అవును, పిల్లల్ని కన్నా మరి రాత కనలేదంటారు కదా. పరలోకానికి మోసుకొని ఎత్తుకొని పోమని చెప్పడం లేదు, వీలు కాదు. నువ్వు హద్దులు చెప్పడంలో నీ వైపు లోపం ఉండనివ్వకు. లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను. మాదిరి చూపడంలో నీ వైపు లోపం ఉండనివ్వకు.
నీ వంతు చేయి. కాబట్టి నరక మంచుల్లో నాట్యమాడి వాళ్ళు కనబడితే నేను ఖచ్చితంగా ఇలా కొట్టి నేర్పుకుంటాను. బ్రతుకు మార్చుకుంటే మళ్ళీ రాలేదా కనబడకండి వదులుకుంటా. తప్పకుండా వాడు పరలోకం వస్తాడని నమ్మకమా? నాశన పాత్రుడేమో, వాడు నరకం పోవడానికి పుట్టినాడేమో. దేవుడే బలవంతం చేయడు, నువ్వు బలవంతం చేయగలుగుతావా? కాబట్టి క్షమాపణ విషయం నువ్వు దేవునితో ఆడుకోకు. తెలిసి నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే బలి లేదు. ఆ శిక్ష నీకు భూమి మీద క్షమాపణ దొరుకుతుంది. అవును, దేవుడు క్షమిస్తాడు. అయితే ఆ తప్పుకు శిక్ష భూమి మీద నీ పెడతాడు. భూమి మీద నరకం అనుభవించేది ఉంటుంది. సనగకు దేవుని పైన వదిలిపెట్టకు. దేవుని సహాయం అడుగుని పశ్చాత్తాపం చూసి కొన్నిసార్లు శిక్ష తక్కువ చేస్తాడు, కొన్నిసార్లు శిక్ష తీసేస్తాడు. దేవుడు నీ చేతిలో ఉంది, తాళపు చేయి కదా. ఏమన్నాడు దేవుడు? చంపడంలో ఆనందించను, బ్రతుకు మార్చుకుని పశ్చాత్తాపడితే ఆనందిస్తాను, నా వైపు తిరిగితే ఆనందిస్తాడు కదా దేవుడు. పశ్చాత్తాపడితే అవును దయ చూపుతాడు దేవుడు. అంతేగాని ఏదో చేసినా అయిపోయింది, క్షమించు అన్నాను, క్షమాపణ దొరికింది. నువ్వు జ్ఞానం లేక నశించకు, నీవు ఉన్న స్థితి తెలుసుకో. నీకు నువ్వు మెచ్చుకుంటే సరిపోదు కదా, దేవుడు మెచ్చాలి. నరక మంచుల్లో నాట్యం గురించి చెప్పినాక పరలోకం గురించి కొన్ని మాటలన్నా చెప్పాలి కదా. ఎటన్నీ తెలుసు కానీ గుర్తు చేస్తా మళ్ళీ. నా కన్నీళ్లు నువ్వు దాచినావు ప్రభు అంట కదా కీర్తన. అక్షరాల దేవదూతలు కన్నీళ్లు పట్టి దాస్తున్నారట. వృధా పోదు నీ కన్నీరు. మన హాస్టల్లో ఉన్న వ్యక్తి చెప్పింది, ఒక అమ్మాయి 11 గంటల సమయంలో నేను ప్రార్థన చేసుకున్నట్టే గంప పట్టుకొని వచ్చినాడు దేవదూత అని చెప్పి. హల్లెలూయా. మరి కృతజ్ఞతలు తక్కువైనాయి కదా. శ్రమల్లో నీ పనుల్లో ఉద్దేశాలు కూడా దేవుడు చూస్తాడు కదా. నీ క్రియలు చూసే దేవుడు ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నావు చూడడా. బీద వాళ్ళకి ఇచ్చినారు, 2 డప్పు కొట్టించుకొని ఇచ్చినాడట. ఒకడు కుడి చేయి ఇచ్చింది, ఎడమ చేయి తెలియకుండా ఇచ్చినాడట. అట్లా దేవుడు కోరిన తీరు అది కదా. ఇవ్వడం మాత్రం కాదు, సహాయం చేయడం మాత్రం కాదు, ఉద్దేశం కూడా చూస్తాడు కదా దేవుడు. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా ఏదో మాయలోకంలో నీవు ఉంటే నరకలోకంలో చేరుతావు. అది కొంతకాలానికి అయిపోతుంది అని తప్పుడు బోధలు చేస్తారు. రోమన్ క్యాథలిక్స్ ఏమంటారు? పర్గెటరీ అంటారు. కొంతకాలం ఉంచినాక దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. బైబిల్ అట్లా లేదు, పర్గెటరీ అని మాట లేదు. నిత్య అగ్ని, నిత్య శిక్ష అని రాసింది. అలాంటప్పుడు మోసపోవద్దు తప్పుడు బోధలతో. పరలోకంలో వారు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ఉన్నారట. కొంతమంది దేవదూతలు చాలా ఆత్రంగా కడుతున్నారట, కొంతమంది మెల్లి కడుతున్నారట, మరి కొంతమంది కూర్చున్నారట, పునాదేసి కూర్చున్నారట. దేవుడు చెప్పినాడట, వారి బ్రతుకును బట్టి ఇక్కడ కట్టబడుతుంది. నువ్వు ఆలోచించే విషయం ఒక్కొక్క మాట దేవుని కొరకు నువ్వు బ్రతికిన బ్రతుకు, చేసిన త్యాగం విలువ కట్టి దేవుడు రాయిస్తున్నాడు. ప్రతిఫలం దేవుని దగ్గర పోదు, బదిలం ఉంది. ప్రయాసం మరవడానికి అన్యాయస్తుడను కాను అన్నాడు కదా. వెలియబడ్డావేమో, విసర్జింపబడ్డావేమో, ఎగతాళి చేయబడ్డావేమో, దేవుడు అన్ని లెక్క కడుతున్నాడు. దేవుని న్యాయం గురించి ఒక మాట చెబుతా. మోషే దగ్గర, అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి వచ్చే దేవుడు ఏమన్నాడు? 40 ఏళ్ళు గడిచిపోయినాయి అరణ్యంలో, నీ చేతిలో ఉన్నది ఏమని అడిగినాడు కదా. దేవుని తెలియదు అది కర్రని, కాపరి దుడ్డు కర్ర అని తెలియదా? రాజదండానికి ప్రతిగా దుడ్డు కర్ర కోరుకున్నాడు కదా. బ్రతుకు సమ్మరి అంత గుర్తు చేసే దేవుడు ఏమన్నాడు? నీ త్యాగం నేను మర్చిపోలేదు అని చెప్పి కదా గుర్తు చేసినాడు. రాజదండానికి ప్రతిగా దుడ్డు కర్ర కోరుకున్నావు నా కొరకు కదా అని ఆ కర్ర దీవించి ఇచ్చినాడు. రాజులకు ఆజ్ఞ ఇవ్వడానికి, సృష్టిని ఏలడానికి, ఏ మనిషి చూడని అద్భుతాలు చూడడానికి, చరిత్రలో దేవుని స్నేహితునిగా మిగిలిపోవడానికి ఎంత ఎంత దీవించినాడు కదా దేవుడు. ప్రయాస మరవలేదు కదా దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కొరకు పడే ప్రయాస, దేవుని కొరకు చేసిన త్యాగం దేవుడు మరవడు. నీవు మరిచిన ఆయన మరవడు. కొన్ని రోజుల క్రితం నీ ప్రయాస చూసినా నేను ఆదుకోబోతున్నా అని చెప్పినాడు దేవుడు. ఈ శ్రమల గురించి మాట్లాడినాడు, ఇక వివరాలు చెప్పను. తేలిక చేయబోతున్నా, నీ బరువు తేలిక చేయబోతున్నా అని చెప్పినాడు దేవుడు. మంచిగా అర్థమయ్యేటట్టు చూస్తున్నాడు దేవుడు. నిన్ను కూడా నీ బ్రతుకులో నువ్వు పడే కష్టాలన్నీ తెలుసు. చాటుకు నువ్వు కార్చే కన్నీరు చూస్తున్నాడు. నీ కన్నీరు దాచిపెట్టుకుంటున్నాడు ఆయన. నువ్వు చేసిన ప్రార్థన దాపోదు, కార్చిన కన్నీరు దాపోదు. ఎదురు చూడు, దేవుని బట్టి ఆశ తెచ్చుకొని ఆశ విడవకు. ఆదుకుంటాడు ఆయన, తప్పక ఆదుకుంటాడు. ఆగిపోకు శ్రమలను బట్టి సరైన దేవుడు కదా, దయ చూపుతాడు. శక్తికి మించి శోధింపబడనివ్వను అన్నాడు దేవుడు. శోధనతో పాటు
నీకు దారి చేస్తాడు కదా ప్రభు. దయ చూపుతాడు, తప్పక దారి చేస్తాడు, తప్పక ఆదుకుంటాడు. కష్టాలు ఎప్పుడు ఉండవు కదా, నీ స్థితిగతులు మారుస్తాడు. వాటన్నిటిలో నీ వెంట ఉండి నీ కష్టం పంచుకుంటున్నాడు ఆయన. ఆ శ్రమలు దాటినాక దేవుడు చూపించినాడు. ఎట్లాగా మా వృద్ధుల్లాగా ఆ శ్రమంతడు నాతో నడుస్తున్నాడు చూపించినాడు దేవుడు. పంచుకున్నాన్ని శ్రమలను అర్థమయ్యేటట్టు చేసినాడు. చాలా ఎండలో నడిచిపోతున్నట్టు కనిపించి పక్కకు ఆగినాను. ఇప్పుడు నా నడవాలి అంటున్నాడు. ఎంత అలసిపోయినా నీ తెలుసా ఇంత ఎండలో అంటే ఏమంటున్నాడు? నేను కూడా నీ వెంట నడుస్తున్నాను అని చెప్పినాడు. నీ వెంట ఉన్నాడు. నీ కష్టం ఆయన పంచుకుంటున్నాడు, తప్పక ఆదుకుంటాడు. అందుకే ఎందును బట్టి కూడా చల్లారకు విడిచిపెట్టకు, దేవుణ్ణి సాగు ముందుకి. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాసుకోవచ్చును. 29-30 వచనాలను నీవు పరలోకం పోకుండా కన్ను అడ్డుపడితే తీసేసి, నీ చెయ్యి అడ్డుపడితే నరికేసి అన్నాడు కదా దేవుడు. నరకం తప్పించుకునేది నీకు అంత ముఖ్యమని ఆ తీవ్రత అర్థమయ్యేటట్టు చెప్పినాడు దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో నీ దేహాన్ని మాత్రం చంపి మనుషులకు భయపడకు, నీ ప్రాణం ఆత్మ శరీరాన్ని నరకంలో యుగాలు కాల్చగలిగిన దేవునికి భయపడమని చెప్పినాడు కదా దేవుడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాసింది. కొంతకాలం వరకు కాదు నరకం, తిరిగి వచ్చేది లేదు నరకం నుంచి. ఆంధ్రాలో ఏమంటారు? వెళ్ళొస్తా అనాలి. వెళ్తున్నా అంటే తప్పు అవుతుంది కదా, వెళ్ళి మళ్ళీ వస్తా. తెలంగాణలో ఏమంటారు? మనం సమైక్య ఆంధ్ర జ్ఞాపకం చేసి చెప్తున్న ఉదాహరణకి, నా 3 అక్కలు. పెద్ద అక్క భర్త తెలంగాణ, ఇంకో 2వ అక్క భర్త శ్రీకాకుళం ఆంధ్ర కదా, 3వ అక్క భర్త రాయలసీమ. మరి నేను సమైక్య ఆంధ్ర అంటే అందుకే మీకు డౌట్ ఉంటుంది ఏమని చెబుతున్నాను. ఈ వివరాలు ఎప్పుడు చెప్పలేదు కదా. సమైక్య ఆంధ్రలోని అందరికీ క్షేమం, దేవునికి మహిమ. కాబట్టి మొదటి నుంచి అదే ప్రార్థించినాం, పట్టుదలగా ప్రార్థించినాం కదా. ఇక్కడ మనకు తేడాలు లేవు. అర్థంగాడని చెప్తున్నాను. వెళ్ళొస్తా అనాలి కదా. అని నేను అరకు ఎప్పుడు వెళ్ళొస్తానడానికి లేదు. వెళ్తే అటే ఆంధ్రాలో అట్లా, అంటే తెలంగాణలో ఓ అన్నా పోతున్నా పోతే అటే అంటారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ రావు. భద్రం బిడ్డ. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే చచ్చిపోయినప్పుడు వస్తాయి కదా పురుగులు, మ్యాగట్స్ అంటారు. ఆ పురుగులు బొటన వేలంతా లావుంటాయట. వారి దేవుళ్ళ నుంచి బయటకు వస్తాయట, బయట నుంచి లోపల పోతూ ఉంటాయి. అగ్ని వాటిని చంపదట. అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఒట్టి మాటలు లేవు. చాలా వేదనట. ఈ మేరీ క్యాథరిన్ బ్యాక్స్టర్ అనే వ్యక్తి కూడా అట్లా జరిగిందట చెబుతుంది. చాలా బాధ అది అని చెబుతాను. లూకా సువార్త 16:23. హింస చోట నరకంలో అని 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. తిరగబడ్డ దేవదూతలను విడిచిపెట్టలేదు దేవుడు, కొలుసులతో బంధించి ఉంచినాడు బిలములలో తీర్పు దినం కొరకు. అట్లాంటప్పుడు నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు కదా దేవుడు. తప్పు చేస్తే, తిరగబడితే తప్పించుకునేది లేదు, విడిపించేవారు లేరు. ఆడుకోకు దేవునితో, ఆడుకోకు. ఒక ఆమె అంటుంది కదా, నరకంలో ముసల్తనం వదులు, వయసు మళ్ళీనాక నమ్ముదాం అనుకుందట. అప్పటి వరకు లోకం చురుకుందాం అనుకుందట. చంపినాడట ఎవరు? 30 ఏళ్ళకి నరకం చేరింది. 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా ప్రభా తీసేయి, నన్ను ఇక్కడ నుంచి తీయమని అడుగుతున్నారు. ఇంకొకడు అంటున్నాడట ప్రభుని చూసి, ప్రభా నువ్వు వస్తావు నా కొరకని నాకు తెలుసు. అడే అప్పుడు బయటపడతానని ఎంత ఆశపడ్డాడో కదా. అంతే కదా. ఇంకా అక్కడే మొదటి దినవృత్తాంతములు
29వ అధ్యాయం 10-11 వచనాలు. ఈ చోట ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీవే అని పలికి దావీదు ఏమంటున్నాడు? అంతా నీదే ప్రభా, ఆకాశం పరలోకం అన్నీ నీవే. అట్లాంటప్పుడు భూలోక న్యాయాధిపతి న్యాయం తీర్చి నిన్ను నరకంలో వేసే హక్కు ఆయనకున్నది. న్యాయాధిపతి ఖైదుకు పంపుతాడు కదా, సర్వం ఆయనది కదా, న్యాయం తీరుస్తాడు. అవును, నీవు కోరుకున్న నరకంలో ఆయన వేస్తాడు. స్వేచ్ఛ అయితే ఇచ్చినాడు కదా, జీవము మరణము నరకము పరలోకం నీవు కోరుకోవాలి. 103వ కీర్తన 17-18. దేవుడు అంటే భయపడే వారి ఎడల అయితే దేవుని ప్రేమ శాశ్వతం ఉంటుందట. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు కదా దేవుడు. శాశ్వతంగా దేవుని ప్రేమ వారి కొరకు. ఇంకేమని రాసింది? నిబంధన గుర్తుపెట్టుకొని దేవునికి లోబడే వారి ఎడల దేవుని ప్రేమ శాశ్వతం అట. నిబంధన మీరకు దేవునితో నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి లోబడతావు కదా. నీ దేవుడు పరిచయం అయితే దేవునికి భయపడతావు. భయం లేని భక్తి మన తరంలో చూస్తాం కదా. భక్తి బోల్డంత ఉంది, భయం లేకుండా పోయింది. పాటలు కొన్ని వింటే నీకు అర్థమవుతుంది. డప్పు కొట్టి స్పీడ్గా మ్యూజిక్ కొట్టి ఇంకా పాప్ మ్యూజిక్ లాగా ఇంకో ఏమంటారు ఘనుడు శరణం శరణం అని చెప్పి వాళ్ళ తీరుపాడు. వాళ్ళ రాగాలు ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ తీరు ఎందుకు? సజీవుని మొక్కడానికి చచ్చిన తీరులు ఎందుకు? ఇంకొకడేమో అరే ఓరే అని పిలుస్తాడు ఆ దేవుణ్ణి, వాళ్ళ దేవుళ్ళని పిలుస్తాడు కదా. అట్లాగా ఏమైంది? అన్యులు చేసినట్టు చేయొద్దన్నాడు కదా దేవుడు. వాడి దగ్గర నేర్చుకుంటారు ఆ దేవుని మొక్కేది. ఏమైంది? భయం తక్కువైంది కదా. భక్తి పేరుతో పాడుతున్నారు, రాగాల గట్టి మ్యూజిక్ కొట్టి తీన్మార్ కొట్టి దాన్ని కొడితే చాలా ఉద్యోగం అట. అర్థం లేదు, భయం, దేవుని భయం లేదు. ఎత్తిన దేవుని పేరు దేవుని భయంతో ఎత్తు. పాడినా నువ్వు ప్రార్థించిన దేవుని పేరు ఎత్తినప్పుడల్లా దేవుని భయంతో కదా. తక్కువైంది మన కాలంలో. ఎంత మంచిగా కొన్ని మాటలు దేవుడు గుర్తు చేసినాడు. దేవుని ఎడల భయపడే వారి కొరకు దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుందట. విధేయత చూపుతూ నిబంధన గుర్తుంచుకొని నీతి జరిగించే వారి ఎడల దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. కీర్తనలు 145:13. దేవుని రాజ్యం నిత్యం ఉండేది కదా. దేవుడు తన వాగ్దానాలు మరవడు, తన ప్రేమ మర్చిపోడు కదా, ఒక మాట తప్పడు కదా. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం దేవుడు నా వాగ్దానం చేసి జరిగించినాడు కదా. కొన్నాక కూడా నాకు తెలియదు, ఎప్పుడుకో తెలిసింది. నీ మరిచిన దేవుడు మరవలేదు అని చెప్పినా కదా. నీ కొరకు దేవుడు చేసిన ఈ ఒక్క వాగ్దానం మర్చిపోడు దేవుడు. నీ దృశ్యుడు ఆశ వదలకు. యెషయా 24:5 భూమి అట అపవిత్రమవుతుందట మనుషుల అవిధేయతను బట్టి. నా బ్రతుకు నా ఇష్టం అంటావు చూడు. అవిధేయతను బట్టి దేవుని ఆజ్ఞలు మీరినందుకు భూమి అపవిత్రమవుతుందట. ఊరుకోడు దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో 35వ అధ్యాయం 10వ దేవుని నమ్మి దేవునికి లోబడే వారి గురించి రాసింది. సంతోషగానాలు చేస్తూ కిరీటాలు ధరించి నిత్యం సంతోషం కలిగి ఉంటారు అని. అయితే పరలోకం దేవుడు చూపించినప్పుడు ఆ దేవుని సేవకురాలికి దేవుని ఆజ్ఞ మీద ఒక దేవదూత చెప్పినాడట, రక్షించబడినప్పుడు ఒక మనిషి ఏమవుతుందో నీ చూపియాలని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు అని వెంట తీసుకెళ్ళినాడట. ఒక చర్చ్లో తీసుకెళ్ళినాడట. వీళ్ళు కనబడడం లేదు అందరికీ. అప్పుడు ఆ దేవుని సేవకుడు సర్దుకోకుండా దేవుని మార్గాలు చెబితే అప్పుడే 81 సంవత్సరాల వయసున్న ఆయన తాగి ఉన్నాడట. తాగుబోతు లోబడికి వచ్చి నా దేవుడు కావాలి, నేను దేవునితో సమాధాన పడతానని అడిగినాడట. దగ్గరికి వచ్చి అక్కడ దేవుని సేవకులు మంచి ప్రార్థన నేర్పించి దేవునితో క్షమాపణ అడిగి ప్రార్థన నేర్పగానే పక్కకున్న దేవదూత రాసుకున్నాడట. ఈ దేవుని సేవకుడు ఈ వాక్యం చెప్పినాడు,
ఈ మనిషి ఈరోజు ఈ క్షణం దేవునికి హృదయం ఇచ్చినాడు. 3 రోజులకి ఆ మనిషి చచ్చిపోయినాడట. ఆ మనిషి చనిపోయే వేళ ఈ దేవుని సేవకురాలిని దేవదూత తీసుకెళ్ళినాడట. ఎదుర్కోవడానికి దేవదూతలు ఉండి ఎట్లాగా బట్టలు మార్చుకున్నట్టే కదా దేహం వదిలి బయటికి వెళ్తారు. ఆత్మ అంటే ఇప్పుడున్నట్టే ఉంటాం అంతే. చెప్పినా కదా, మన స్పర్శ కానీ వినికిడి, చూపు, వాసన చూడడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆలోచన, వ్యక్తిత్వం ఇవన్నీ ఇంకా 100 రెట్లు 1000 రెట్లు ఇంకెక్కువ అవుతాయి. ఇవన్నీ సెన్సెస్ అంటారు కదా. అలాడప్పుడు ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి ఆత్మదేహంలో నుంచి బయటికి రాగానే దేవదూతలు అటొకరిటొకరు పట్టుకొని పరలోకం తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి మంచి వస్త్రాలు తొడిగేసినారట. ఆయన చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాడట. ఆయన తాగుబోతుండి చూసింది కదా ఆమె. వయసు మళ్ళీ జుట్టు పోయి మరి అక్క కుటుంబం కొలితే బాధ్యత తీసుకున్నాను కదా. నా సేవలు ముట్టి ప్రార్థించడం అంటే పింకితో మొదలైంది. అక్క కూతురుతో చాలా అప్పుడు పుట్టి కొన్ని రోజులు అయినప్పుడు చాలా బాగాలేకుండా ఉండేప్పుడు ప్రార్థించాను. తను పెద్దగా నాకు విని ఏముంటుంది, మామ నేను ఒక్కసారి దేవుని సేవ మొదలుపెట్టినవాడు. అయితే తనకు బొమ్మలు కొనిచ్చేవాడిని. కొన్నప్పుడు మంచిగా ఉంటుంది ఆ బొమ్మ. ఒక 3 రోజులు అయినాక చెయ్యి ఇటుండి, కన్ను వంకర ఉండి, ఒక కన్ను ఊడిపోయి, జుట్టంతా పోయి పింకి ఆడుకునే బొమ్మ అట్లా అయిపోయేది. అయితే 80 ఏళ్ళ వయసుకి ఆ మనిషి అట్లా తారైపోయి ఉంటాడు కదా, పిచ్చి పిచ్చిగా ఇంకా తాగి ఎంత బ్రతుకు పాడు చేసుకొని అట్లా చూసింది ఆ వ్యక్తిని. అయితే పరలోకంలో తను చనిపోయినాక తన ఆత్మ 30 ఏళ్ళ వయసుకున్నట్టున్నాడట. అక్కడ వ్యాధి లేదు, చెడిపోవడం ఉండదు, కుళ్ళిపోవడం ఉండదు కదా. అక్కడ చెట్టు నుంచి రాలిన ఆకు కూడా వాడిపోవడం లేదట. ఆడ పువ్వులు పాడలు పాడుతున్నాయట. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పాలి, మీరు వస్తే బాగుండదు అక్కడ. అయితే ఆ మనిషికి మంచి వస్త్రాలు ధరింపజేసినాక ఒక ట్రే పైన కిరీటం పెట్టినారట. వాళ్ళు ఆ కిరీటం వాళ్ళు పెట్టడం లేదట. వారు అంటున్నారట, నీ దేవుడు నీ తండ్రి నీకు తొడిగిస్తాడు కిరీటం, రక్షణ కిరీటం ఇది అని అంత గంభీరంగా పరలోకం సంతోషపడుతూ దేవుని అడిగి తీసుకొని పోయినారట. ఆయనని ప్రభు సంతోషంగా ఆయనకు ఆ కిరీటం ధరింపజేసినాడట. ఎంత ముఖ్యం కదా నువ్వు దేవుని నమ్మిన ఆ సమయం. మరి కాపాడుకుని రక్షణ చల్లారకు తెలిసిన దేవునికి ఎప్పుడు అలసు కాకూడదు. 4 తరాల క్రితం వెంకటరామరెడ్డి అని మా పూర్వీకుడు దేవుని నమ్మితే మంచి నిష్ట మొక్కినాడు దేవుణ్ణి. బైబిల్ చదువుకునేప్పుడు దేవుడు నేర్పించేవాడు. తన 2 స్వరాలు వినబడేవి. దేవదూతలను పంపి దేవుడు సందేశాలు ఇచ్చేవాడు తనకు. 4 తరాలు అయిపోయినాక నేను ఇంకెక్కువ సమయం ఇచ్చిన దేవుణ్ణి కళ్ళారా చూసినా కదా. మెలుగులో వచ్చి కౌగులించుకున్నాడు. తెలిసిన దేవుడు మాకు అలుసు కాలేదు. 4 తరాలు అయిపోతే విలువ తెలిసి ఇంకా మంచి మొక్కుతున్నారు. మరి మీరు 2వ తరమే సరిగా మొక్కకుంటే దేవుణ్ణి మేము ఏం చేస్తున్నావు? నీ పిల్లలు దేవుని మొక్కరు కదా, సరిగా మొక్కరు కదా. నీకున్నంత ఆశ లేదు దేవుని కొరకు, నీకున్నంత ప్రేమ లేదు, నీలాగా రగలడం లేదు కదా. మరి నువ్వేం చేయవా? ఆ యాజకుడు ఏలిలాగా శృతి మెత్తగా చెప్పి వదిలిపెడతావు నరకానికి. నరకంలో ఉన్నవారు పరలోకంలో కనబడతారు, సుఖపడతావు, పరలోకంలో సంతోషం ఉంటావు. ఇప్పుడు నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆలోచించు, ప్రార్థించు. కనుక నీ వంతు చెయ్యి, ఒట్టి మాటలొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు వారికి. మాట వినకుంటే వెళ్ళిపోమని చెప్పు. ఎడ్ల నరకంలో నరకానికి పోగొట్టుకుని దూరమే ఎడబాటే కదా యుగ యుగాలు. మరి సిద్ధపడు. పోగొట్టుకునేదే నీకు ఇష్టమైతే, దూరం ఉండడమే నీకు ఇష్టమైతే వారికి చెప్పు. మాట వినడం, దేవుని మొక్కడం మీకు ఇష్టం లేకుంటే మా ఇంట్లో ఉండొద్దని చెప్పాలి, వెళ్ళిపోమని చెప్పాలి. వెళ్ళనివ్వండి. మాడితే తిరిగి వస్తారు. తిరిగి వస్తే మీ చెందిన వాళ్ళు, నీ పిల్ల అంటావు, నీ పిల్లోడు అంటావు. నీ మాట వినకపోతే అర్థముందా? గతంలో పిల్లలు తిరగబడితే రాళ్ళతో కొట్టి చంపేవారు.
పెద్దల దగ్గరికి తీసుకొచ్చి తల్లిదండ్రులు వీడు తిరగబడుతున్నాడు అని చెబితే రాళ్ళతో కొట్టి చంపేవారు. తల్లిదండ్రులు మొదటి రాయి వేసేవాళ్ళు. చిన్న తప్పని నువ్వు అనుకుంటున్నావా? తిరగబడితే నా ఇష్టం అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే వదిలిపెడతావా? సరే, రాళ్ళతో కొట్టి చంపే నియమాలు లేవు, చేతులు కాళ్ళు కోసి పారేసేది తప్పు అవుతుంది కదా, కేసు అవుతుంది. నువ్వు చెప్పు, మాట వింటే ఇంట్లో ఉండు, లేకుంటే వెళ్ళిపో. నా ఇష్టం అన్నప్పుడు నీ బ్రతుకు నీ ఇష్టం. దేవుని మొక్కేటట్లయితే ఉండవచ్చు. తిరిగి వస్తే చేర్చుకో, మారి తిరిగి వస్తే. ఇలా చేయనందుకు వరుసగా పిల్లలంతా చెడిపోతున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెడిపోయి ఇంకేం మిగిలింది? బ్రతుకున్నవా చచ్చిపోయినవా చూస్తూ ఊరుకుంటావా వారి నాశనం? సరే, యుగ యుగాలు ఏడుపు మిగులుతుంది. నువ్వు పట్టనట్టు ఉంటే, పట్టించుకోకుండా ఉంటే నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. ఇక మీ ఇష్టం కదా. తర్వాత కాపరిగా నా హద్దులు ఉన్నాయి. కొంత మటుకు చెబుతా, గుర్తు చేస్తా. యెషయా గ్రంథంలో 35:10 ఈ చోట విమోచించబడిన వారి సంతోషం గురించి రాసింది. దేవునితో కలిసి ఉండి ఆ సంతోషం పంచుకుంటారు కదా, ఆయనతో నివాసం ఉంటారు, ఆయనతో కలిసి రాజ్యం చేస్తారు కదా. ఇర్మియా గ్రంథం 31:3 ఈ చోట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించినాను అని దేవుడు పలికిన మాట. ఇర్మియా గ్రంథంలో 32:40-42 వరకు దేవుడు ఏమంటున్నాడు? నిత్యం శాశ్వతమైన నిబంధన నీతో చేస్తానంటాడు. కాబట్టి నువ్వు దేవునితో చేసిన నిబంధన శాశ్వతమైన నిబంధన, నిత్యులతో నిబంధన, నిత్యముండే నిబంధన చేసినావు. నిబంధన మీరకు ఊరు కూడా ఆయన చాలా సీరియస్ తీసుకుంటాడు కదా. యెహెజ్కేలు గ్రంథంలో 37:26 ఈ చోట అంతే. నిత్య నిబంధన. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 13-14 దేవుని రాజ్యము నిత్యముండే రాజ్యం అని ఈ చోట మనుష్య కుమారుడు అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఆయన రాజ్యము ఎప్పటికీ ఉండే రాజ్యం అని. తక్కినవన్నీ శిథిలమైపోయేవి కదా. ఈ భూమి ఆకాశాలను కాల్చివేస్తాడు దేవుడు. కొత్త భూమి కొత్త ఆకాశం సృజిస్తాడు కదా ప్రభు. ఒకసారి చూపించినాడు దేవుడు ఆకాశం కాలిపోవడం. ప్రయాణంలో ఉన్నాను, ట్రైన్లో పడుకుంటే కనిపించింది. ప్లాస్టిక్ కాలిపోతే అట్లా తరిగిపోతుంది, ఇంకేం మిగలదు కదా. ప్లాస్టిక్ కవర్ ఏమన్నా నువ్వు కాలిస్తే అట్లా కాలిపోతూ తరిగిపోవడం చూపించినాడు దేవుడు ఆకాశం. కాబట్టి దేవుడు నిత్యుడు, దేవునితో నిత్యం మనం ఉండాలి కదా. భూమి ఆకాశాలు కూడా నిత్యం కాదు. దానియేలు గ్రంథంలో 12:2 మృతులు లేస్తారు తిరిగి. కొంతమంది నిత్యత్వంలో సంతోషపడడానికి, కొంతమంది నిత్యత్వం అంతా బాధపడుతూ ఉండడానికి, శిక్ష అనుభవించడానికి మృతులలో నుండి తిరిగి లేస్తారని దానియేలు గ్రంథంలో రాయించినాడు దేవుడు. అందరూ తిరిగి లేస్తారు ప్రభు మధ్యాకాశంలో వస్తే. అట్లాంటప్పుడు దేవుని నమ్మి బ్రతికిన వారైతే ఆయనతో కలిసి ఉండడానికి వెళ్తారు. ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వాళ్ళు లేస్తారు తీర్పు కొరకు, నిత్యాగ్ని కొరకు అగ్నిగుండంలో లేస్తాడు కదా దేవుడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 ఈ చోట నిత్యం నిలిచే శిక్ష ఇంకేమని రాసింది? దేవుని సన్నిధి నుంచి వారు వెలియబడ్డారు. దే ఆర్ షట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని రాసింది. దేవునికి వేరు, అది నరకం కదా. నీవు ఆలోచించు, దేవునితో సంబంధం నీకు తెలిసి పరిశుద్ధాత్మతో నింపబడి దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మతో నడిపింపు నీ తెలిసినాక నువ్వు పోగొట్టుకుంటే చాలా ఎక్కువ కష్టపడతావు. ఆ రుచి దొరికినాక ఇంకా ఎక్కువ శ్రమ కదా. కాబట్టి నిత్యమైన శిక్ష అని రాయబడినకి ఇంకేమని రాస్తుంది అర్థం కావడానికి, దేవుని సన్నిధి నుంచి నీవు వెలయబడతావు, వెళ్ళగొట్టబడతావు ఎప్పటికీ. కీర్తనలు 81:15 దేవుణ్ణి తృణీకరించేవారు, దేవుని ద్వేషించేవారు నిత్య శిక్షకి గురి అవుతారు అని రాసింది. ఇక అయిపోదు కదా, అంతం లేని శిక్ష అది. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం 18 నీ సొంత బ్రతుకు, నీ క్రియలు ఈ శిక్ష నీకు తెచ్చిపెట్టినాయి. ఇది ఎంత చేదుగా ఉంది అనుభవం అని ఈ చోట భావం అనమాట. నీ తీర్మానం అది నరకం వెళ్ళడం. అవును, తీర్పు తీర్చి దేవుడు నరకంలో ఇస్తాడు నిజం. అయితే నీవు కోరుకున్నావు కదా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఈ చోట నీ క్రియలు, నీ బ్రతుకు నీకు ఈ శిక్ష తెచ్చిపెట్టినాయి. ఎంత పని అయింది అన్నట్టు రాసింది కదా ఆ చోట, నరకంలో మిగిలినవని. యెహెజ్కేలు గ్రంథంలో 5వ అధ్యాయం 15 నువ్వు శాపముగా, ఆ తర్వాత
నిందగా మిగులుతావు, మచ్చలా మిగులుతావు. మానవాళికి నరకం వెళితే ఏమన్నమాట, మానవాళికి ఓ మచ్చలాగా. ఇంకేంటి, మనుషులకి తాళి చేసేటట్టు అసహించుకునేటట్టు కదా బ్రతుకు. మత్తయి సువార్త 25:46 చెప్పుకునే ముందు బిలాములాగా బ్రతుకొద్దన్నాడు కదా దేవుడు ప్రకటన గ్రంథంలో. ఎన్ని వేల సంవత్సరాలైంది బిలాము చనిపోయి. దేవుడు ఏమంటున్నాడు, బిలాములా బ్రతుకొద్దు. దేవుడు నమ్ముకున్నాడు కదా, బంగారం కొరకు, అధికారం కొరకు, పేరు కొరకు, సుఖం కొరకు, లోక వైభవం కొరకు దేవునితో స్నేహం అమ్ముకున్నాడు. అన్ని వేల సంవత్సరాలు దాటి దేవుడు ఏమంటున్నాడు, బిలాములా బ్రతుకొద్దు అంటే ఏమన్నమాట, వాడు శాపవచనంలా మిగిలినాడు, తిట్టుపదంలా మిగిలినాడు కదా. అట్లా కావద్దు అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 25:46 నిత్యం ఉండే శిక్ష అనే మాట. లూకా సువార్త 12:48 యజమానుడి చిత్తం మేరకి జరిగించకుంటే ఇంకెక్కువ శిక్ష అనేమాట. నేను చాలా సమయం దేవుడు అంటే తెలిసి నరకం పోయిన వాళ్ళ గురించే చెప్పినాను. ఇది నీకు అవసరం కాబట్టి. నడుస్తూ పడితే కాలు వెలుకుతుంది, ఇల్లెక్కి పడితే కాలు ఇరుగుతుంది, కొండ ఎక్కి పడితే చచ్చిపోతావు కదా. ఆ ఎత్తును బట్టి తేడా అవుతుంది. దేవుడు ఎంత తెలుసు, ఎంత జరిగిస్తున్నావు దాన్ని బట్టి శిక్ష పెంచుతాడు దేవుడు. ఒకే తప్పు దేవుడు అంటే తెలియని వాడు చేసినాడు, దేవుడు అప్పుడే కొత్తగా తెలుసుకుని వాడు చేసినాడు. దేవుడు అంటే చాలా తెలిసిన వాడు చేసినాడు, శిక్ష వేరే వేరే ఉంటుంది. దేవుడు అంటే తెలియని వాడు క్షమాపణ అడిగితే క్షమించి శిక్ష పెట్టాడు దేవుడు. దేవుడు అంటే తెలిసి శిక్ష, ఆ తప్పు చేసిన వాడికి శిక్ష ఉంటుంది కానీ అంత తీవ్రంగా ఉండదు. మంచి దేవుడు తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడిని కరిగించుకుంటాడు దేవుడు బ్రతుకంతా. దావీదు ఒకసారి తప్పు చేసినాడు, కత్తినే ఇంట్లో అన్నాడు కదా దేవుడు. బ్రతుకంతా కష్టపడ్డాడు. ఓ పిల్లోడు తన ఓ కుమారుడు కుమార్తెను అపవిత్రపరిచినాడు, ఒక కుమారుడు ఇంకో కుమారుడిని చంపినాడు. తన కుమారుడు తనను చంపుదామని చూసినాడు రాజ్యం కొరకు. తన కుమారుడి తన భార్యలను అపవిత్రపరిచినాడు. తనకు తెలుసు తన తప్పును బట్టి జరుగుతుందని. అందుకే ఏమన్నాడు దావీదు, బాలుడైన అబ్షలోమును చంపొద్దు, చూడు నా తప్పుకి శిక్ష నా కుమారునికి పడుతుంది కదా అని ఎంత బాధపడ్డాడు తండ్రి. యుద్ధం గెలిచినావని చెబితే అబ్షలోము బాగున్నాడు అని అడిగినాడు కదా. ప్రాణం అంతా తన మీద. అబ్షలోము చనిపోయినాడని చెబితే ముఖం కప్పెట్టుకొని పిచ్చివాడిలాగా అరిచి ఏడిచినాడు. ఏమన్నాడు, నా కుమారుడా నేను చచ్చిపోయి నువ్వు బ్రతికితే బాగుండేది కదా అన్నాడు. తన సైన్యాధిపతి అన్నాడు, ఇప్పుడు వచ్చి నీ సైనికులను పలకరించాలి, లేకుంటే రాజ్యం అంతా నీకు దూరం చేస్తా అన్నాడు. ఇంత శ్రమలో ఇంకో శ్రమ. యోవాబు ఏమంటాడు సైన్యాధిపతి, ఇప్పుడు వచ్చి యుద్ధం నుంచి వచ్చిన వారిని పలకరించలేదు, అంతా నేను వదిలిపెట్టిపోతా. ఇదంతా ఎందుకు తన తప్పును బట్టి కదా అని గ్రహం పొంది దావీదు తను రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి వెళ్ళేప్పుడు ఒకడు దుమ్మెత్తిపోస్తున్నాడు, రాళ్ళు కొడుతున్నాడు రాజుని. పోయి వాడిని నరుకుతా అని తన పక్కకున్న వారంటే ఏమన్నాడు దావీదు, దేవుడు తిట్టమన్నాడు, తిట్టని వరదా. వాడి తిట్లన్నీ వింటే దేవుడు నా పైన దయ చూపుతాడేమో. తిట్టని ఒక మాట చెబుతున్నా, చేసిన తప్పు గుర్తుంది, ఆ తప్పుకి శిక్ష అని గుర్తుంది కదా. అట్లా కడిగించుకున్నాడు దేవుడు. అడుగడుగున్నా కొన్ని రాయించినాడు దేవుడు మన కొరకు కదా. ఎంత శ్రమ పడ్డాడు. ఒక్క తప్పు, బుద్ధిపూర్వకంగా చేసిన ఒక్క తప్పు నీ వెంట పడుతుంది కదా. అందుకే క్షమాపణ అడుగు దేవుణ్ణి, ఆ తప్పు వదిలిపెట్టు, నీ పశ్చాత్తాపం చూసి దేవుడు దయ చూపుతాడు. సరే నువ్వు కొనుక్కున్న కష్టం కదా, క్రియల ఫలం మరి అనుభవించు దేవుని శక్తిని అడిగి మళ్ళీ చేయకు తప్పు. బ్రతుకు దేవుని కొరకు మంచిగా సర్దుకోకుండా అవకాశం ఇచ్చినాడు కదా దేవుడు. యూదా పత్రికల 1:7 సొదొమ గొమొర్రా అగ్నిగంధకాలతో కాల్చినాడు ఎందుకు దేవుడు? తప్పు చూసి ఊరుకోను, శిక్ష పెడతానని కదా అగ్నిలో కాలుస్తాడు ఆయన. హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందామో రాసింది కదా హెబ్రీ 5:9. ఆయన తన వంతు చేసినాడు కదా, ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడు. మన వంతు మిగిలింది. ఈ మాట చూడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణకు కారణం కదా, ఆధారం. అయితే విధేయత చూపే వారిని ఆయన రక్షిస్తాడు అని రాసింది కదా. విధేయత చూపేవారికి రక్షణ, నమ్మిక చూపిన విధేయత చూపవలసింది కదా బ్రతుకంతా. 1 పేతురు 1:3-5 ఎప్పటికీ నిలిచే వారసత్వం నీకు, ఎప్పటికీ నిలిచే
రాజ్యం కదా పరలోకంలో నీకు విశ్వాసంతో నీ రక్షణ నువ్వు కాపాడుకుంటే ఫిబ్రవరి 10:31 జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం అని రాసింది. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. దేవుడు దయగల వాడు, దేవుని చేతిలో పడతాన్ని చిలుక పలుకులు పలుకుతారు కదా. అట్లాంటప్పుడు ఈ వాక్యం కూడా గుర్తుపెట్టుకో, జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరం కదా. దయగల వాడు, అవును దేవుని చేతిలో పడతాను అంటారు కదా. దావీదు అన్నాడు ఆ మాట. దేవుని వైపు ఉండి దేవునికి దొరకడు. దేవునికి శత్రువుగా ఉండి నీవు ఆయనకు దొరికితే విడిపించే వాళ్ళు లేరు ఆయన చేతిలో నుంచి కదా. పుట్టించిన దేవుడు కరిగించుకోవడానికి సమర్థుడు. ప్రాణాత్మ శరీరాలను నిత్యం అగ్నిలో కాల్చగలడు. ఆ దేవునికి భయపడుతూ బ్రతకాలి కదా. పరిశుద్ధాత్మ గురించి కూడా ఏమని రాయబడి ఉంటుంది, ఆయనకు విధేయత చూపే వారికి దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మ అని రాసింది కదా. పరిశుద్ధాత్మను పొందడానికి, పరిశుద్ధాత్మను నిలుపుకోవడానికి అవును విశ్వాస వాక్యం. ఇంకేంటి, నీ విధేయత అవసరం కదా. వారిలో బడు దేవునికి లొంగిపో. నీ ఇష్టం చంపుకొని పూర్తి చంపుకోవాలి కదా. ఇష్టం పగ్గాలు పడితే గమ్యం చేరినాక వదులుతారు పగ్గాలు. నీ జీవితానికి పగ్గాలు ఇచ్చిన ఆయన చేతికి గమ్యం చేరే వరకు మళ్ళీ నా ఇష్టం అనుకు. ఇక నువ్వు జీవించినది నేను కాదు, నేను సిలువ వేయబడి తిని అన్నావు తొట్లు బాప్తిస్మంతో. అట్లాంటప్పుడు క్రీస్తు యేసు నా ద్వారా జీవించేది అని నువ్వు నిబంధన చేసినావు దేవునితో. మీరకు ఆ మాట మీరకు నిబంధన మీరకు ఆ నిబంధన గుర్తుంచుకొని బ్రతుకు. అప్పుడట దేవుని ప్రేమ నీడలా శాశ్వతంగా ఉంటుందట. లేకుంటే ఆయన ప్రేమకు ఆయన సన్నిధికి ఎప్పటికీ దూరం అవుతావట. అది నరకం కదా. త్రోసివేయబడ్డం ఆయన సన్నిధి నుంచి సంబంధం తెగిపోయి ఆశ లేదు కదా. ఇంకా ఏం ఆశ? చూడు, నరకంలో కూడా అంటున్నాడట, నువ్వు వస్తావు, నా కొరకు నువ్వు వస్తావని నాకు తెలుసు ప్రభా. ఎంత ఎదురు చూసినాడు. ప్రభు చిన్నప్పటికి తీసుకెళ్తాడు అనుకున్నాడేమో కదా. ఆ తర్వాత తన బాధ ఇంకెన్ని లక్షల రెట్లు ఎక్కువని పెంచిందో కదా. వెళ్ళిపోయినాడు కదా ప్రభు నరకం చూపించి. అంతే, ఆశ లేదు. ఆ చోట పోతే తిరిగి వచ్చేది లేదు. వెళ్ళొద్దు నువ్వు ఆ చోటికి, నీ పిల్లలు కూడా వెళ్ళొద్దు. 2వ తరం గురించి అయితే వేదన నాకున్నా ఆనకుండా మరవకుండా ప్రార్థిస్తా కదా. ఈ నరకం చూసి వచ్చిన ఆమె చెప్పిన వీడియో రికార్డ్ చేసే వాళ్ళకి ఒక్కొక్కరికి చేతికి ఇచ్చిన సిడి. ఎందుకు నాకు తెలియదు అనొద్దు కదా. ఆ తర్వాత కూడా ఎన్ని రకాలు వినబడుతున్నాయి వాళ్ళ బ్రతుకుల గురించి. ప్రార్థించే రోజు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ప్రార్థించారు. హద్దులు చెప్పండి. వెంటపడి పీడించమని నేను చెప్పడం లేదు. అటో ఇటో తెలుసుకున్నట్టు చెప్పండి. మా ఇంట్లో ఉండాలా, మా మాట వినాలి, దేవుని మొక్కినావా మంచి మొక్కు అని చెప్పండి. ఒట్టి మాటలు కాకుండా అది నిజమని వారికి అర్థమయ్యేటట్టు చేయి. నిజంగా వెళ్ళగొట్టు చెప్పినా కదా. ఎట్లా పోగొట్టుకునేది ఉంటే నరకానికి ఎందుకు మమకారం పెంచుకుంటావు? ఎడబాటుకి యుగాలు ఏడ్చేది ఉంటే మరి సిద్ధపడరాదా? నేర్చుకో. రిహార్సల్స్ ఎడబాటు నేర్చుకో. వారికి దూరం ఉండేది. ఆఖరి మాట, నీ దేవుడు ముఖ్యమా? వారి పూజనే చేస్తావా? వారికి అర్థించలేదు, హెచ్చరించలేదు, దారిలో పెట్టలేదంటే బాధపడతారని కదా. దేవుడు బాధపడితే ఏం కదా? నీ దేవుడు ముఖ్యం కాదా? మొదటి స్థలం దేవునికి కాదా? ఎందుకు వచ్చిన నడన మరి? క్రియలతో కదా దేవుని మొక్కాల్సింది. మొదటి స్థలం దేవునికి అయితే నువ్వు రుజువివ్వు ఆ మాటకి. పిల్లల పెంపకం విషయం కూడా నువ్వు చిల్లర దేవుని పెట్టుకొని మొక్కకు. పిల్లల్లో ఒక విగ్రహంలా మారి లేదు. నిజంగా మొదటి స్థలం దేవునికి అయితే అర్థమయ్యేటట్టు చేయి వారికి. దేవుడిని సాయం చేయను గాక, మనకు దేవుడు సాయం చేయను గాక.